ఇప్పుడు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. తరతరాల నుంచి నడుస్తున్న శాస్త్రం అండి ఇది. ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి శుభాకాంక్షలతో వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. కన్యా రాశి వారి జ్యోతిష్య బలం. కన్యరాశి వారి జాతకంలో 4 పడ్డాయండి. 4వ సంఖ్య కన్యరాశి వారికి చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఆర్థిక చిక్కులు తప్పవు, మానసిక ఒత్తిడులు తప్పవు, నమ్మిన వారి నుంచి ఇబ్బందులు ఉంటాయి, రావాల్సిన ధనం చేతికి అందదు. అలాగే మాత్రం భార్యాభర్తలతో విభేదాలు వస్తాయి, అన్నదమ్ములతో విభేదాలు వస్తాయి, అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఎంత ఆదాయం వచ్చినా నిలకడ ఉండదు, మనశ్శాంతి ఉండదు. అలాగే మాత్రం వృత్తి వ్యాపారం చేస్తున్న వారికి ఒత్తిడి ఉంటుంది. అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో ఆటంకాలు వస్తాయి. అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం వేళాపాళ లేకుండా ఆహార విహార విషయంలో మాత్రం ఇబ్బందులు వస్తాయి వీరి జాతక బలానికి ఆకస్మికంగా. అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం మిత్రభేదం కూడా కలిగే అవకాశం ఉందండి. మిత్రభేదం అంటే వీరితో చాలా ప్రాణమిత్రులుగా ఉన్న వారితో కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఒకరి మాట ఒకరికి నచ్చదు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చాలా నిరాశజనకమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందండి. ముఖ్యంగా ధనం మాత్రం అస్సలు నిలకడ ఉండదు, నిద్ర పట్టదు, పడితే చాలా నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు, మానసిక ఒత్తిడి ఉంటుంది. కానీ మాత్రం అరికాల నుంచి పడితే నడినెత్తిన మాత్రం నొప్పులు కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వైద్య రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం ఒత్తిడి చాలా ఉంటుంది. అలాగే మాత్రం మున్సిపల్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు తప్పవు. అలాగే మాత్రం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మాత్రం రక్షణ రంగం సంబంధించిన వారు కొద్దిపాటి యోగబలం కలిసి వస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కూడా మాత్రం యోగబలం కలిసి వస్తుంది. నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వ్యవసాయదారులకు శుభయోగం ఉంటుందండి. ఈ రాశి వారికి 4వ సంఖ్య కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ కన్యా రాశి వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతకానికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం, శనివారం నియమం పాటించడం, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే శనేశ్వరుని ఆరాధన చేయటం, శనేశ్వరుని పూజ చేయటం, అలాగే నవగ్రహాన్ని పూజ చేయటం, అలాగే శని త్రయోదశి రోజు శనేశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయించుకోవడం చాలా వరకు శుభకరం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుంది, వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది, ఉద్యోగస్తులు కూడా కలిసి వస్తుంది, నిరుద్యోగులు కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేది తొలగిపోతుంది. వివాహ విషయంలో ఇబ్బందులు ఉన్న వారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. సంతానరీత్యా బాధలు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం కళాకారులకు కూడా మాత్రం ఖచ్చితమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మంచి అవకాశం వచ్చి కళారంగంలో సినీ ఫీల్డ్ కావచ్చు, టీవీ రంగం కావచ్చు, అవకాశాలు వచ్చి తప్పుతున్న వారు కూడా మంచి జరిగే అవకాశం ఉన్నదండి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది, శనేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. ఏడు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి. ఫస్ట్ రాహువు గవ్వలు పడ్డాయి, తర్వాత కేతు గవ్వలు పడ్డాయి. ఇటుపోయి కన్యరాశి వారి జాతకానికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. వారి జాతక బలానికి కేతు మహర్దశ అంటే మాత్రం మోక్షకారకుడు, తీర్థయాత్ర కారకుడు. వీరు ఏ దేవుడినైనా సరే మాత్రం నమ్మి ఉంటే లేదా యాత్ర వస్తని కొలిచి ఉంటే ఖచ్చితంగా వారు వెళ్ళి రావటం మంచిదండి. అది ఏ దేవుడైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, అలాగే మాత్రం షిరిడి సాయిబాబా కావచ్చు, చాలా దూర ప్రాంతం కావచ్చు, దగ్గర ప్రాంతం కావచ్చు. కొందరు కులదేవతని ఆరాధన చేస్తారు, కొందరు గ్రామదేవతని ఆరాధన చేస్తారు, కొందరు శక్తిపీఠాలని ఆరాధన చేస్తారు, కొందరు సాత్విక దేవతల్ని ఆరాధన చేస్తారు. వారు ఖచ్చితంగా చేయటం మంచిది. చేయకపోయినా కూడా ఖచ్చితంగా చేయాల్సిన టైం వస్తుందండి వీరి జాతక బలానికి. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం ఆటంకాలు తప్పవు. కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే హస్త నక్షత్రంలో పుట్టిన వారు విఘ్నేశ్వరుడి ఆరాధన అంటే విఘ్నేశ్వరుడు పుట్టిందే హస్త నక్షత్రంలో. ఆ ఏకదంతుడికి పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది.
వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వాహనం విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి రాదు. వ్యాపార విషయంలో మాత్రం ఒడుగుదొడుగులు ఉంటాయి. రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు. వీరి జాతకంలో పట్టిందల్లా బంగారం ఉంటుంది. రాజకీయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఆకస్మికంగా ప్రాణం మీద అపాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉన్నాయన్నట్టు ఆ భగవంతుడి దయ వలన వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు అంటే అండి ఖచ్చితంగా వీరు మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి. సద్బ్రాహ్మణులతో మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిది. చేపిస్తే మాత్రం వీరి మీద ఉన్న గండ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలంగా రోగాలు ఉన్నవారు, వ్యాధితో ఉన్నవారు, మనోవ్యాధి ఉన్నవారు, అలాగే మాత్రం శరీరంలో ఉన్న ముఖ్యమైన చాలా సున్నితమైన అవయవాలతో వ్యాధి ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. హార్ట్ పేషెంట్లు కావచ్చు, కిడ్నీ పేషెంట్లు కావచ్చు, లేదా చాలా రకాలు ఉంటాయి. మనకు రోగాలు మన వ్యాధులు చెప్పాలంటే కొన్ని లక్షల రకాలు ఉంటాయండి. అలాంటివి ఉన్నవారు మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా మంచిది. అలాగే పిల్లలు మాత్రం మాట వినరండి. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఆ పిల్లలు కూడా మాట వినాలంటే ఖచ్చితంగా వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం వారి జ్యోతిష బలం చూడాలంటే బాలలు దేవుళ్లతో సమానం కాబట్టి నిదానంగా చెప్పడం మంచిది. 6వ సంఖ్య పడ్డది వీరి జాతక బలానికి, 7వ సంఖ్య పడ్డది వీరి జాతక బలానికి. కానీ ఆ 7 కొండల స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష్యానికి సప్త సముద్రాలు అంటే విదేశానం చేయటం కూడా, సప్త సముద్రాలు దాటి విదేశానం పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్యంలో సప్తమహారుషుల ప్రాప్తం అంటే సప్తమహారుషుల ప్రాప్తం ఉన్నందువలన మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తాయి అవకాశం ఉంటుంది. శుభకార్యాలు మాత్రం కలిసి రావండి. ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ, నిర్మించడం కానీ, రిపేర్ చేయటం కానీ, పెళ్లి చేయటం కానీ, పెళ్లి ముహూర్తాలు మాట్లాడుకోవటం కానీ ఇలాంటివి మాత్రం కలిసి రావు. అవి కలిసి రావాలంటే వీరికి మాత్రం కార్తీక మాస ఘడియలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే జ్యోతిష్యం బలం మాత్రం రిటైర్మెంట్ అయ్యి ధనానికి ఇబ్బందులు పడుతున్న వారికి మంచి యోగ బలం ఉంటుంది. అలాగే వారి పిల్లలు అంటే వయసులో ఎక్కువ ఉన్నవారు, వారి పిల్లలు సంతానం సరిగా చూసుకోకపోవడం ఇలాంటి సంఘటనలు ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వారి రక్త సంబంధంతో పుట్టిన వారే వాళ్ళకి శత్రువులాగా చూస్తున్న వారితో కూడా అలాంటి ఇబ్బందులు తొలగిపోతాయండి. చాలా జాగ్రత్తలు పాటించాలి. రెండవసారి గవ్వలేసి చూద్దాం, మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటి వరకు అయితే 11 గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద. ఫస్ట్ 4 గవ్వలు, తర్వాత 7 గవ్వలు. మూడవసారి గవ్వలిస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. ఎటు చూసిన వీరి జాతకానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. 90% ఇబ్బంది ఉంది, 10% వీరికి అనుకూలత ఉంది. కానీ సర్వేజన సుఖినో భవంతు అన్నారండి. అందరూ బాగుండాలి. ఆ భగవంతుడి దయ వలన, విఘ్నేశ్వరుడి దయ వలన, పరమేశ్వరుడి దయ వలన, వెంకటేశ్వర స్వామి దయ వలన, సర్వదేవతల దయ వలన మంచి జరిగే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం ఈ రాశివారు అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. అలాగే వస్త్రదానం, ఇంట్లో పాత వస్తువులు ఉంచుకోకుండా ఎవరన్నా దానం చేయటం మంచిది, అమ్మడం మంచిది కాదండి. అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో రుణ చిక్కులు ఉన్నవారు తీర్చుకోవటం మంచిది, లేదా మాత్రం నిదానంగా తీసుకోవడం మంచిది. రుణ చిక్కులు ఉన్నవారు తీర్చాలి. రుణం వాళ్ళకు వచ్చేదైతే మాత్రం నిదానంగా తీసుకోవాలి. అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ఆభరణాల విషయంలో జాగ్రత్తగా పాటించాలండి. అలాగే వీరి జ్యోతిష్యంలో జూదంలో కానీ, స్కీమ్లో కానీ 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు వస్తాయని కానీ, 10,000 ఇస్తే 1,00,000 వస్తాయని కానీ ఇలాంటివి వాటి దాంట్లో మాత్రం మీరు చేయి పెట్టొద్దండి. ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఆ శ్రీవారిని దర్శనం చేయటం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.